వెల్కమ్ టు రాజనీతి. శత్రువులు ఎక్కడో ఉండరు, ఆడపిల్లల రూపంలో ఇంట్లోనే ఉంటారని అదే సినిమాలో రావు రమేష్ అంటారు. అప్పట్లో డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి డైలాగులు చెప్తా ఉన్నారు. చెల్లెలో షర్మిల దెబ్బ ఆయనకు గట్టిగానే తగిలినట్టుంది. పీసీసీ బాధ్యతలు చేపట్టాక ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అడుగుపెట్టిన షర్మిల తన అన్న మీద తీవ్ర విమర్శలు చేశారు. డైరెక్ట్ అటాక్ చేసి రాబోయే రోజుల్లో తన పందా ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ముందు నుంచి కూడా జగన్ గ్యాంగ్ తమ నాయకుడిని విమర్శించే వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడులు చేయటం వాళ్ళకి అలవాటు. ఇప్పుడు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలైనప్పటికీ షర్మిలను కూడా వీళ్ళు వదలలేదు. వైసీపీ సోషల్ మీడియా గణాలు ఆవిడ మీద మూకదాడి చేస్తుంటే సలహాదారు సజ్జల వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా రంగంలోకి దిగారు. ఒకప్పుడు షర్మిలను ఆమె నా చెల్లెల కంటే ఎక్కువ, నాకు పెద్ద కూతురు లాంటిదని చెప్పిన నోటితోనే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల మీద విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆసరా పథకం బటన్ నొక్కిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో షర్మిల మీద విమర్శలు ఎక్కుపెట్టారు. కొంతమంది నాయకులు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా మారారని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు ఒక స్టార్ క్యాంపెయినర్ అని పవన్ కళ్యాణ్ పేరు పెట్టకుండా విమర్శించారు. బీజేపీలో ఉన్న చంద్రబాబు వదిన కూడా చంద్రబాబు క్యాంపెయినర్ అని పురంధేశ్వర్ గారిని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను చీల్చి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో చేరిన చెల్లెలు షర్మిలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. షర్మిల తన మీద చేస్తున్న విమర్శలకు జగన్ స్పందించకుండా తన పార్టీలోని వందిమాగతులతో ఎదురుదాడి చేయిస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ స్వయంగా ఆయనే దాడి మొదలెట్టారు. రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబు కోసం ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగి తనను ఒంటరిని చేసి విమర్శిస్తున్నారన్నారు. చంద్రబాబుకి ఇంతమంది ఉంటే తనకెవరూ లేరని ఒంటరి పోరాటం చేస్తున్నా అన్నారు. చంద్రబాబుకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉంటే తనకు అసలు పత్రికలు, ఛానళ్ళు లేవని చెప్పిన తరహాలోనే ఈ మాటలు కూడా చెప్పారు. విక్టిమ్ కార్డు ప్లే చేసి సానుభూతి కొట్టేయాలని చూడటం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ముందు నుంచి కూడా ఆయన ఆయుధం ఇదే. సాధారణంగా ఎక్కడైనా కానీ అధికారంలో ఉన్న పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయటం, సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయటం సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద అన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు జనసేన, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ వంటి పార్టీలు చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో బీజేపీ కూడా ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తోంది. తెలుగుదేశం, జనసేన మాత్రం ఈ మధ్యన 1-2 నెలలుగా కలిసి ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మిగతా పార్టీలన్నీ కూడా విడివిడిగా ఎవరి అజెండాకు తగ్గట్టు వాళ్ళు కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. అంత మాత్రానే అందరూ కలిసి తన మీదకు వస్తున్నారని, వీళ్ళంతా ఒక్కటే అని, వీళ్ళందరినీ చంద్రబాబే పంపుతున్నాడని కడు దీనమైన మొహంతో జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు చేసే క్రమంలో చెల్లి షర్మిలను కూడా చంద్రబాబు ఏజెంట్గా మార్చేశారు. స్వయంగా జగనే షర్మిల చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని చెప్పాక షర్మిల మీద వైసీపీ మూకదాడి రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఉంటుంది. వచ్చే 2 నెలల్లో అన్నా చెల్లెళ్ల మధ్య పోరు, విమర్శల హోరు రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి. Like, share and subscribe to Rajaniti channel.